శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు ఈ రోజున మీరు వీరితో జాగ్రత్త. డిసెంబర్ మాసం 23వ తేదీ అనగా సోమవారం తిథి. వీరితో ఎంత దూరంగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు కలుగుతుందంటూ జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ రోజున ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున అదృష్టం మీ వైపు వచ్చే రోజండి. ఇంట్లోని పెద్దల ఆశీస్సులు మీకు ఆయువు పట్టులా పని చేస్తాయి. స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది. ఊహించినట్లుగానే ప్రేమ జీవితంలో పురోగతి ఉంటుంది. కొత్త భాగస్వామ్యాల కోసం ప్రయత్నించడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. సామాజిక స్థాయిలో గుర్తింపు వస్తుంది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి బృందాన్ని ప్రోత్సహిస్తుండండి. వర్క్ ప్లేస్లో రాజకీయాలకు పనిచేసే నిపుణులపై ఒత్తిడి ఉంటుంది. ప్రత్యక్ష ప్రభావం వారి పనితీరుపై ఉంటుంది. మీ వర్క్ స్పేస్లో సమయ నిర్వహణ మీ పనిని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ మరియు జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో జరుగుతున్న ప్రణాళిక మీ కుటుంబ సంబంధాలకు కొత్తగా ఇస్తుంది. అనుభవాలు పెట్టుబడి పెట్టడంపై దృష్టి పెడతారు. సహోద్యోగుల సాయంతో ఉత్తమ ఫలితాలు సాధించడంలో విజయం సాధిస్తారు. పనుల వేగాన్ని కొనసాగించడంపై దృష్టి సారించండి. సానుకూల సమాచార మార్పిడి కొనసాగుతుంది. మీరు వృత్తిపరమైనటువంటి పనులకు ఈరోజు సమయం కేటాయించవచ్చు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలి. కమ్యూనికేషన్లో శ్రేష్టతను కాపాడుకోవాలి. ధైర్యంతో వివిధ రంగాల్లో స్థానం సంపాదించుకోవాలి. సహోదరులతో సమన్వయాన్ని పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మీకు మంచి రోజు అవుతుంది. మీ లక్ష్యాలను వేటిని అయినా సులభంగా సాధించడంలో ఇది మీకు సోదరులతో సమన్వయాన్ని పెంచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మీకు మంచి రోజు అవుతుంది. మీ లక్ష్యాలను వేటిని అయినా సులభంగా సాధించడంలో మీకు సహాయం లభిస్తుంది. మీ పని ఏదైనా డబ్బు కారణంగా పెండింగ్ లో ఉంటే అది కూడా పూర్తి చేయొచ్చు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడు ఏ పరీక్షలో అయినా విజయం సాధిస్తారు. అవార్డు అందుకుంటే వాతావరణం ఆనందంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కాగలవో. మీరు అనవసరంగా ఏదైనా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. మీరు మీ సహోద్యోగులతో కలిసి కొన్ని నిర్దిష్ట పనుల కోసం బయట ప్రయాణం చేయొచ్చు. వ్యాపారులు కూరుకుపోయిన డబ్బును తిరిగి పొందొచ్చు. ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. మీకు మంచి ఫలితాలు రావచ్చు. మీ చర్యలో సరళంగా ఉండండి. ఏదైనా మార్పు సానుకూల పద్ధతిలో తీసుకోండి. సంబంధాల్లో సామరస్యాన్ని కాపాడుకోండి. పాత స్నేహితులతో సమయం గడపండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు పని కారణంగా అలసటకు గురవుతారు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీ పని సమయానికి పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నించండి. ఇది ప్రేమతో నిండిన రోజవుతుంది. వివాదాలు నివారించడానికి యత్నించండి. ప్రయోజనం చేకూరుస్తుంది. డబ్బు ఆదా చేయండి. వృధా ఖర్చులు చేయకండి. మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అందులోనూ మీకు మంచి అవకాశం లభించవచ్చు. స్నేహితుడు లేదా సహోద్యోగుల నుండి ముఖ్యమైన సమాచారం పొందుకుంటారు. దీనివల్ల సంతోషంగా ఒత్తిడి లేకుండా ఉంటారు. వారు ఎలాంటి చర్చల్లోనైనా మీ పదునైన ప్రతిస్పందనను ఇవ్వద్దు. ప్రశాంతంగా ఓపికగా మాట్లాడండి. ఏదైనా రిస్క్ తీసుకోవడం హానికరం. పెద్దల సూచనలు విస్మరించడం కూడా మీకు కొన్ని రకాల సమస్యలు అందిస్తుంది. మీరు వ్యాపారంలో పెద్ద ప్రాజెక్టు పొందొచ్చు. కస్టమర్ని ఆకట్టుకునేలా ఆఫర్లు ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ఆస్తి సంబంధిత పనిలో పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి. యువత కెరియర్లో విజయాన్ని అందుకోవచ్చు. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది, కానీ క్రమశిక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామి భావాలు గౌరవించండి. పనితో పాటుగా శారీరక మానసిక విశ్రాంతి కూడా అవసరం.
కేవలం నచ్చిన కార్యకలాపాల్లో కొంత సమయం గడపండి. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.